తలనేని శ్రీనివాసరావు. అమెరికా భారతదేశం మధ్య అద్భుతమైనటువంటి ట్రేడ్ డీల్ జరిగిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. కానీ పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ బయట రాహుల్ గాంధీతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు ఈ ట్రేడ్ డీల్ వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి, ఆదాని కేసులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి ట్రేడ్ డీల్ మహా అద్భుతం కాదు, భారతదేశానికి అపారమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గత 2 రోజుల నుంచి లోక్సభని, రాజ్యసభని స్తంభింపజేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అలాగే విపక్షాలు కూడా. దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ప్రసంగించి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారనేది న్యూస్లో వస్తుంది. ఎందుకు లోక్సభలోకి రావట్లేదు? సభానాయకుడిగా లోక్సభకు రావాలి కదా నరేంద్ర మోడీ గారు, రాలేదు. దానికి కారణం ఏంటంటే స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా మీరు రావద్దు రాజ్యసభ నుంచి, ఒకవేళ మీరు లోక్సభకు వస్తే మహిళలు దాడి చేసే అవకాశం ఉంది, కొరికే అవకాశం ఉందని చెప్పి సమాచారం ఇచ్చారు అనేది అంతర్జాతీయ మీడియాలో అలాగే లోకల్ మీడియాలో కూడా వచ్చినటువంటి న్యూస్. ఆ కారణం చేతనే నరేంద్ర మోడీ గారు లోక్సభ నుంచి వెళ్ళిపోయారని చెప్పి నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం. తాజాగా అసలు అమెరికా భారతదేశం మధ్య ట్రేడ్ డీల్ జరిగిన దాని మీద స్పష్టత వచ్చేసింది. ఎలా వచ్చింది అని అంటే, యాక్చువల్గా ఈ ట్రేడ్ డీల్ ఓకే అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేశాడు, ట్రేడ్ డీల్ కుదిరింది, 50% ఉన్నటువంటి ప్రతీకార సుంకాలను 18% తగ్గించేశాము, దీంతో భారతదేశం ఒప్పుకుంది, ఫలితంగా అమెరికా నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వీటన్నిటిని కూడా మేము, రసాయనాలు, రకరకాల ఉత్పత్తులన్నింటినీ కూడా మేము దిగుమతి చేస్తాం భారత్కి, దిగుమతి చేసుకుంటే 0 ట్యాక్స్ తోటి మేము అమ్ముకోవచ్చు భారతదేశంలో అని చెప్పి చెప్పారు. అయితే దానికి నిజమే అని చెప్పి భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రిప్లై రాలా, కొద్దిసేపటి క్రితమే వచ్చింది. గత 2 రోజుల నుంచి అసలు ట్రేడ్ డీల్ విషయంలో ఎందుకు భారత ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతుంది అనేటువంటి చర్చ జరిగింది. దీంట్లో ఏదో మతలబు ఉంది అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తించాయి. అందుకే యాజ్ ఆఫ్ నౌ తాజాగా అటు అమెరికా ఇటు భారతదేశం సంయుక్తంగా ఈ ట్రేడ్ డీల్ గురించినటువంటి సమాచారాన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. యాక్చువల్గా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి యూరోపియన్ యూనియన్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు యూరోపియన్ యూనియన్ తోటి. ఆ తర్వాత నుంచి సీన్ మారిపోయింది అంతర్జాతీయంగా. అంతకుముందు యూకే తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. దానికంటే ముందు చైనా తోటి అలాగే రష్యా తోటి వాణిజ్య సాంకేతికపరమైన ఒప్పందాలు ఇవన్నీ చేసుకున్నారు భారతదేశానికి సంబంధించి. కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత చివరిలో అమెరికా మెట్టు దిగి భారతదేశానికి అనుకూలంగా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేలా ముందుకు వచ్చిందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కానీ అమెరికా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మొత్తం అన్ని రకాలుగా అమెరికాని రౌండప్ చేశాడు నరేంద్ర మోడీ గారు. ఆ కారణం చేత దిగి వచ్చిందని చెప్పి బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. కాదు, ఎప్స్టీన్ ఫైల్స్ అలాగే ఆదాని కేసులు చూపించి బ్లాక్మెయిల్ చేసి నరేంద్ర మోడీ గారిని ఈ ట్రేడ్ డీల్ని బలవంతంగా అమెరికా కుదుర్చుకుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి ఆ ట్రేడ్ డీలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ దేశానికి మేలు, ఏ దేశానికి నష్టము, లేదా మ్యూచువల్గా ఈ డీల్ ఉందా అనే దాని మీద చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తాజాగా అసలు ట్రేడ్ డీల్ ఏంటి అనేది ఇరు దేశాలకు సంబంధించి సంయుక్తమైనట్టు ఒక ప్రకటనని విడుదల చేశారు. ఆ ప్రకటన ఏంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్రకటనలో ఏముంది అనే దాని మీద మనం ఒకసారి చూస్తే కనుక ఈ ట్రేడ్ డీల్ ఏ దేశానికి లాభం అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తే భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది ఇరు దేశాలకు గుడ్ న్యూస్ అని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్ అమెరికాలకు ఇది మంచి శుభవార్త. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్ వర్క్ను ఖరారు చేశాం. సో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఇది పర్మనెంట్ కాదు.
మన దేశాల మధ్య బలమైనటువంటి సంబంధాల కోసం వ్యక్తిగత నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్నకు కృతజ్ఞతలు. ఇది మన భాగస్వామ్యం పెరుగుతున్నటువంటి నమ్మకం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భారత్లోని రైతులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీని ద్వారా మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు తన ఎక్స్ ఖాతాలో చెప్తూ ఉన్నారు. ఇక తాజా ఒప్పందం నేపథ్యంలో భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు అమెరికా అఫీషియల్గా పేర్కొంది. తమ దేశం నుంచి $500 బిలియన్ విలువైనటువంటి దిగుమతులకు భారత్ అంగీకరించిందని తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ తెలుస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. సో $30 ట్రిలియన్ మార్కెట్ అమెరికా మనకి ఇస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు ఆయన. సో ఆయన చెప్పిన దాని ప్రకారం మన దేశానికి లాభం అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో మన దేశానికి లాభం అనేటువంటిది అసలు ఏంటి అని అంటే ట్రేడ్ డీల్ ఇది ఇరు దేశాల మధ్య కుదిరినటువంటిది. వీళ్ళందరూ లాభపడతారని చెప్తున్నారు. సో రాయితీలు ఏంటి? వీటిపై ఎలాంటి రాయితీలు లేవు. తాజా ఒప్పందంలో భాగంగా మొక్కజొన్న ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఒక ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు అమెరికావి కనుక భారతదేశానికి వస్తే భారత్లో ఉండేటువంటి రైతులు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఆ డీల్లో ఏముందంటే తాజా ఒప్పందంలో భాగంగా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనె గింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని గోయల్ చెప్పారు. సో కాబట్టి మన రైతులు పండించే మొక్కజొన్నకు కానీ, గోధుమకి కానీ, బియ్యానికి కానీ, సోయా కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాలు, పొగాకు వీటికి ద్వారాలు తెరవలేదు. భారతదేశం తెరవలేదు. అంటే వాళ్ళకి ట్యాక్స్లు వేస్తారు. అమెరికాకి ఎలాంటి రాయితీ ఇవ్వలేదు అని చెప్పి గోయల్ చెప్తున్నారు. అన్ని వాణిజ్య చర్చల్లో రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో గత ఏడాది భారత్పై 25% అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసింది. తాజా ఒప్పందం నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నట్టు యూఎస్ పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారని వైట్ హౌస్ పేర్కొంది. ఇది ఫిబ్రవరి 7 నుంచి అంటే ఇవాళ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు ఇరు దేశాలు ఓ ఫ్రేమ్వర్క్ కట్టుబడి ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అది విషయం. సో కాబట్టి మన దేశానికి సంబంధించిన రైతులకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవి లేవు అని చెప్పి పీయూష్ గోయల్ చెప్తూ ఉన్నారు. అది మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా భారతదేశ రైతులకి అయితే ఇబ్బంది ఉండదు. కానీ అలా చెప్పినప్పటికి కూడా అమెరికా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు కనుక డంప్ చేస్తే మినిమంగా కొన్ని సుంకాలు వేసినప్పటికీ మన దేశ రైతులు ఉత్పత్తి చేసేటువంటి పంటల నాణ్యత ఆ దేశం ఇచ్చేటువంటి దిగుమతి చేసేటువంటి పంటల నాణ్యతతో సరిపోల్చగలరా అనేటువంటి ఒక సందేహం అయితే ఉంది. కాబట్టి ఎంతో కొంత భారత రైతులకు మాత్రం ఖచ్చితంగా ఈ డీలు నష్టం చేకూరుస్తుందని చెప్పి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సో కాబట్టి ఈ డీలు మరియు వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ చట్టాల సందర్భంగా పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల ఏ విధంగా అయితే పోరాడే విపక్షాలు ఈ డీల్ మీద ఖచ్చితంగా అలాంటి పోరాటం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది రాజకీయ పార్టీల నుంచి వస్తున్నట్టు సమాచారం ప్రకారం. మరి ఈ డీల్ చేసేటువంటి ట్రిగర్ ఏదైతే ఉందో ఇది రాబోయేటువంటి రాజకీయాల్ని, రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్ని మార్చబోతుంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. మరి ఈ డీల్లో ఉన్నటువంటి అంశాలు నేను క్లుప్తంగా చెప్పాను. మరి ఈ డీల్ మొత్తం చూసిన తర్వాత మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? భారతదేశానికి, భారతదేశ రైతులకి లాభం చేకూరేలా కనిపిస్తుందా, కేవలం ఇది ఎగుమతిదారులకి లాభం చేకూరేలా ఈ డీల్ కనిపిస్తుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.